ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం మెడికల్ కళాశాల అనుబంధం ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని మేము సందర్శించాము. ఇక్కడికి ఈ హాస్పిటల్కి ఖమ్మం జిల్లా, అట్లాగే కొత్తగూడెం జిల్లా, మహబూబాద్ జిల్లా, పక్కన ఉన్న సూర్యాపేట జిల్లాతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడి దాకా పేషెంట్లు వస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలం మొత్తం 500 పడకలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మెటర్నిటీ అట్లాగే జనరల్ ఆసుపత్రి మొత్తం కలిసి 500 పడకలే ఉన్నాయి. ఏమాత్రం సరిపోవటం లేదు. అవుట్ పేషెంట్ నిలబడితే స్థలం కూడా లేకుండా పోయింది. మెడికల్ ఫార్మా దగ్గర కానివ్వండి, టెస్టుల దగ్గర కానివ్వండి, ఓపీ దగ్గర కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా కాలు కదిపే సందు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. చాలా అసౌకర్యంగా ఉంది. ఇక్కడ పేషెంట్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే ఇక్కడ ఈ ఆసుపత్రి గ్రేడ్ పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని 1000 పడకలకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక జిల్లా కేంద్ర ఆసుపత్రి లాగా, మెడికల్ కాలేజ్ అనుబంధ ఆసుపత్రిలాగా కాకుండా ఇది ఒక నిమ్స్ తరాలో దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 2-3 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఇది ఉంది. పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తూ ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉన్నారు, తెలంగాణ అనేక జిల్లాల నుంచి వస్తున్నారు. కాబట్టి ఆసుపత్రి ఒక స్థాయిని పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం చేశాడు. ఖమ్మంలో నిమ్స్ తరాల ఆసుపత్రి కడతానని చెప్పాడు. ఆయన 10 ఏళ్లలో ఎప్పుడు కూడా అది పరిష్కారం చేయలేకపోయాడు. ఈ ప్రభుత్వం అయినా సరే దీన్ని ఇక్కడ ఆ తరాలు అభివృద్ధి చేయడం వల్ల హైదరాబాద్ పైన కూడా ఒత్తిడి తగ్గుద్ది, చుట్టూ అనేక ప్రాంతాల జిల్లాలకు ఉపయోగపడుతుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు, అది ఇంకా ప్రారంభించలేదు. వెంటనే బిల్డింగ్ని ప్రారంభించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం ఈ ఆసుపత్రుల్లో ఎంఆర్ఐ స్కానింగ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ అది ఉపయోగం పడకుండా ఉంది, అని ఆపరేట్ చేయడం లేదు. చాలామంది పేదవాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే బయట ప్రైవేట్ ల్యాబ్లోకి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిదర్శనం అని చెప్పి విమర్శ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ ఇక్కడ ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ఇక్కడ గుండె డాక్టర్ కూడా రెగ్యులర్గా లేడు. ఇక్కడ అప్పుడు ఏదైనా కేసు వచ్చినా డాక్టర్ బయట నుంచి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ రెగ్యులర్ కార్డియాలజిస్ట్ కూడా నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఫెర్టిలిటీ సెంటర్లో కూడా చూస్తే అక్కడ దాదాపు ఉన్న 150 పడకలు ఉంటే దాదాపు 200 పడకలకు పైగా, 200-300 పైగా పేషెంట్లు వస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. తగినంత మంది డాక్టర్లు లేరు, పర్మనెంట్ డాక్టర్లు లేరు, గైనకాలజిస్టులు లేరు, సరైన బెడ్స్ కూడా లేవు. చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ హాస్పిటల్ గ్రేడ్ పెంచాలని చెప్పి, రెగ్యులర్ డాక్టర్లను నియమించాలని చెప్పేసి, అట్లాగే హాస్పిటల్ బిల్డింగ్ని కూడా కొత్తదాన్ని ప్రారంభించాలి. ఇంకా తగిన విధంగా ఈ పాత బిల్డింగ్ని కూడా కన్స్ట్రక్షన్ కూడా దీన్ని మొత్తం కూడా పునర్నిర్మాణం చేసి ఇక్కడ సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఏదేమైనా ఇక్కడ 1000 పడకలు వచ్చే విధంగా దీన్ని చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఆసుపత్రి ఒక గ్రేడ్ పెంచడానికి, ఈ చుట్టూ జిల్లాలకు ఉపయోగపడే విధంగా ఈ ఆసుపత్రిని డెవలప్ చేయాలని చెప్పేసి, అట్లాగే తగిన విధంగా మందులు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి, ఇంకా ల్యాబ్ సౌకర్యం పెంచాలి, అన్ని రకాల స్కాన్లు పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. సిబ్బంది కూడా తగినంత మంది లేరు. ఉన్న సిబ్బంది కూడా సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, కూడా మధ్య మధ్యలో సిబ్బంది కూడా సమ్మెలు చేయడం వల్ల కూడా ఇక్కడ చాలా రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా రెగ్యులర్గా సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, తగినంత సిబ్బందిని పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ పరిష్కారం కోసం అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే దీని మీద దశల వారీగా ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.